Hello Mew family, day 2 of PLC and SCADA series. Before going to know about the PLC and SCADA, జనరల్గా ఏ లోడ్ రన్ అవ్వాలన్నా కానీ ఏం కావాలి? ఎలక్ట్రిసిటీ కావాలి. ఉదాహరణకు ఇంట్లో ఫ్యాన్ తిరగాలన్నా కానీ స్విచ్ ఆన్ చేస్తేనే కరెంట్ పాస్ అయ్యి ఫ్యాన్ తిరుగుతుంది. ఇలానే ఏ లోడ్ అయినా, లైట్ అయినా కానీ, మోటార్ అయినా కానీ, ఏ మిషన్ అయినా కానీ ప్రతిదీ స్విచ్ ఆన్ చేస్తేనే కరెంట్ పాస్ అయ్యి ఆ లోడ్ అనేది వర్క్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? స్విచ్చింగ్ ఆపరేషన్ జరుగుతుంది. సింపుల్ గా చెప్పాలి అంటే కంట్రోలింగ్ జరుగుతుంది. ప్రతి ఇండస్ట్రీలో, ప్రతి పవర్ సిస్టమ్స్ లో, మన డొమెస్టిక్ పర్పస్ లో ఈ కంట్రోలింగ్, ఈ స్విచ్చింగ్ ఆపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ స్విచ్చింగ్ ఆపరేషన్ అనేది ఎంత సెక్యూర్ గా ఉంటే మన లోడ్, మన ఎక్విప్మెంట్స్ అన్నీ సేఫ్ గా ఉంటాయి. అంతేకాకుండా కంట్రోల్ చేసే వాళ్ళకు కూడా చాలా సేఫ్ గా ఉంటది. ఎందుకు అంటే పవర్ సిస్టమ్స్ లో కావచ్చు, ఇండస్ట్రీస్ లో కావచ్చు, అక్కడ లోడ్స్ అనేవి హెవీ లోడ్స్ ఉంటాయి. వాటికి యూజ్ చేసే సప్లై కూడా చాలా హై వోల్టేజ్ లో ఉంటాయి. ఆ లోడ్స్ ని సేఫ్ గా కంట్రోల్ చేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ లోడ్స్ కి ఇచ్చే సప్లై కూడా విత్ ఇన్ ద లిమిట్స్ లోనే ఇవ్వాలి. అంటే ఆ లోడ్ కి ఎంత రేటింగ్ లో అయితే సప్లై ఇవ్వాలో అంతే ఇవ్వాలి. లేకపోతే ఆ లోడ్ అనేది ఎఫిషియెంట్ గా వర్క్ అవ్వదు. లోడ్ రేటింగ్ కి తగ్గట్లు సప్లై అనేది ఇవ్వకపోతే ఆ లోడ్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకనే ఈ కంట్రోలింగ్ అనేది సేఫ్ గా చేయడానికి ఈ PLC SCADA అనేది యూజ్ చేస్తున్నారు. నెక్స్ట్ షార్ట్ లో ఈ PLC SCADA గురించి కూడా తెలుసుకుందాం.